మావా ఇంక చెప్పేద్దాం డిసైడ్ అయిపోయాను రా. సూపర్ రా మావా. ఎలా ప్రపోజ్ చేయబోతున్నావు? అందరూ ప్రపోజ్ చేయడానికి ఏమేమో ప్లాన్స్ పెట్టుకుంటారు. అందరి ముందు నుంచుని పాడుతూ ప్రపోజ్ చేస్తా. లెటర్స్ మరి చేతిలో పెట్టి తిరిగి చూడకుండా పారిపోతాను. ఒక సైలెంట్ రెస్టారెంట్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ తో ప్రపోజ్ చేయాలి. నా కోసమే ఒక కవిత రాసి ప్రపోజ్ చేయాలి. నేను SMS తో ప్రపోజ్ చేస్తాను. ఈ SMS లతో ప్రపోజ్ చేసే అబ్బాయిలంటేనే నాకు నచ్చదు. ఏక్ మార్ దో తుకడా, ఐ లవ్ యూ, యూ లవ్ మీ ఆర్ నాట్, అంతే. కానీ అవన్నీ వర్కౌట్ అవ్వవు కదా. ఓకే కూల్ రా, ప్రాక్టీస్ చేసినట్టే చెప్పు. యూ కెన్ డూ ఇట్. అన్నయ్య అన్నయ్య, నీ ఫస్ట్ ఇయర్ ఈసీ బుక్స్ నీ దగ్గరుంటే ఇస్తావా అన్నయ్య? ఏమైంది? ఐ లవ్ యూ. ఒరే పాపాత్ముడా, నిన్ను ప్రేమతో అన్నయ్య అని పిలిచిన చెల్లమ్మకి ఐ లవ్ యూ చెప్పేశావా? రేయ్ ఎందుకురా నెగిటివ్గా మాట్లాడతావు? ఇది వర్కౌట్ అవుతుందిరా. ఎలా రా? వీడిని అన్నయ్య అని పిలిచిందిరా. నువ్వు కూల్గా ఉండరా మావా. నువ్వు ఐ లవ్ యూ చెప్పినప్పటి నుంచి ఆ అమ్మాయికి నిద్రే పట్టదు. కళ్ళు మూస్తేనే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అనే వినిపిస్తుంది. ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నువ్వు నోర్మోయ్, ఇది వర్కౌట్ అవుతుంది. నేను చెప్పింది నమ్ము. ప్రేమ పీకల దాకా వచ్చేసింది, ఇక దేవుడే కాపాడాలి. రేయ్ నువ్వు ఈరోజు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నావు. నీ మనసులోని మాటలు మొత్తం చెప్తున్నావు. నువ్వు మాట్లాడే మాటలకి తను అలా అన్నా ఇలా చూడు, నన్ను అన్నయ్యని పిలవకూడదు. అది కాదన్నా. అయ్యో నేను నీ అన్నయ్యని కాదమ్మా. నేను చెప్పేది కాస్త వినన్నా. నేను వేరే అతని లవ్ చేస్తున్నా. ఎవరు? ఫైనల్ ఇయర్ స్టూడెంట్ రాజసింహ. నమస్తే అన్న. కొంచెం ఇక్కడేం చేస్తున్నావు? ఏంట్రా ర్యాగింగా? అయ్యయ్యో చెల్లెమని అలాగన్నా కదరా. నా గుండె నీ ఇలా బయటికి తీసి పడేస్తే ఎలా ఉంటుంది? లవ్ సెలెక్ట్ చేసుకోవడంలో అబ్బాయిలు ఫెయిల్. మరి అమ్మాయిలు వాళ్ళు కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవట్లేదండి. అమ్మాయిలకు ఒక అబ్బాయి నచ్చితే వాళ్ళు చూపించే ప్రేమకి హద్దులు లేవు. కానీ కొందరు అబ్బాయిలు అదే ప్రేమని ఇంకొక అమ్మాయి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఒక్కటండి, అబ్బాయిలు తప్పు చేస్తే అమ్మాయిలు కనిపెట్టేస్తారు. హలో, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ బ్యాక్. బాయ్. ఎవరు? ఫ్రెండ్. ఎందుకంటే అమ్మాయిలకు మాత్రమే ఒక స్పెషల్ సూపర్ పవర్ ఉంది. ఇంజెక్షన్ వి జస్ట్ నో. ఒక రోజు సడన్ గా అతనికి కాఫ్ అండ్ కోల్డ్ వచ్చింది. నాకప్పుడే డౌట్ వచ్చింది, వాడికి అంత ఈజీగా కోల్డ్ రాదే. తర్వాత క్యాంటీన్ లో ఫోన్ టేబుల్ మీద పెట్టేసి ఆర్డర్ చేయడానికి వెళ్ళాడు. అన్నోన్ నెంబర్ నుంచి కాల్ అటెండ్ చేశా. ఒక అమ్మాయి ముందు దగ్గి తర్వాత హాయ్ చెప్పింది. నేనెవరు అని అడగగానే టక్కున ఫోన్ కట్ చేసింది. ఇట్స్ సో ఆబ్వియస్. నేనేమైనా అమాయకురాల్లా ఉన్నానా? నన్నెవ్వరూ మోసం చేయలేరు. అన్ఫార్చునేట్లీ మోస్ట్గా వాళ్ళ ఇంట్యూషన్ కరెక్ట్గానే ఉంటుంది.